హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. అందరూ మా వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా లేదా? అయితే వెళ్ళి ఇప్పుడే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే మా సంక్రాంతి ఎలా జరిగింది అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట, ఒక చిన్న వీడియో లాగా. సో హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఫస్ట్లీ సంక్రాంతి అంటే మనం ఖచ్చితంగా బూరెలు వండుతాం కదా. సో ఇక్కడ నేను ఆ పూర్ణాలే చేస్తున్నాను అనమాట. ప్రతి ఇయర్ కానీ ఎప్పుడు మా మమ్మీ బూరెలు వండినా ఆ పూర్ణాలు నేనే చేస్తాను. ఒక కప్తో షుగర్ వేస్తే 2 cups ఆఫ్ ఆ పూర్ణం వేయాలన్నమాట. అవి వేసిన తర్వాత ఇవన్నీ కొత్త బట్టలు అనమాట. మనం సంక్రాంతికి బట్టలు పెడతాం కదా, సో అవన్నమాట. వాటికి ముందుగా మా మమ్మీ పసుపు పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ మేము ఎవరెవరికి పెడతామంటే మా డాడీ, మా నాన్నమ్మ, తాతయ్య, ఇంకా మా డాడీ వాళ్ళ అమ్మమ్మ అంటే మా జేజీకి పెడతామన్నమాట. ఇదన్నమాట మా సంక్రాంతి. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఫస్ట్లీ మా మమ్మీ పూజ గది మొత్తం సర్దేశారనమాట. అంటే మనం ఏమేమి పెట్టుకుంటాం, చెరుకు, బట్టలు, బూరెలు, గారెలు అన్నీ మా మమ్మీ సర్దేశారనమాట. నేను మీకు క్లియర్గా మా మమ్మీ ఎలా సర్దారు అన్నది నేను మీకు లాస్ట్లో వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఇలా సర్దేసిన తర్వాత ఫస్ట్లీ ఇలా దీపం పెట్టేశారు మా మమ్మీ దీపం పెట్టేసిన తర్వాత ఇలా అగరబత్తి కూడా అయిపోయిందనమాట. ఇలా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పూజ చేసుకున్నాను. చూసేయండి నేను ఎలా పూజ చేశాను. నేను పూజ చేయడం అయిపోయిన తర్వాత మా తమ్ముడు వచ్చి పూజ చేశాడనమాట. వాడు కూడా సేమ్ మా మమ్మీ ఎలా చేసిందో నేను ఎలా చేశానో వాడు కూడా సేమ్ ప్రాసెస్తో పూజ కంప్లీట్ చేసామన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ధూపం వేసాము, సాంబ్రేడి ధూపం. ముగ్గురం సాంబ్రేడి ధూపం వేసిన తర్వాత చెప్పాను కదా మా మమ్మీ ఇలా సర్దారు. మేము మొత్తం 4 మెంబర్స్కి పెడుతున్నాం కదా, అందుకని చెప్పి 4 ఆకుల్లో మొత్తం మేము వండినవన్నీ పెట్టేసామన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసామన్నమాట. హారతి ఇచ్చాక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీ చేసిన అన్ని ఐటమ్స్ అవి నేను అమ్మ నీట్గా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తామన్నమాట. చాలా రోజుల తర్వాత ఆంధ్ర ఫుడ్ తిన్నాను. చాలా హ్యాపీగా నేను కూడా తినేసాను. సంక్రాంతి రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా గ్యాప్ తీసుకొని ఆ నెక్స్ట్ డే నేను సంక్రాంతి డ్రెస్ వేసుకొని కొన్ని వీడియోస్ చేశాను అనమాట. ఈ వీడియోస్ మీరు కూడా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో చేసి చూసేయండి. అండ్ అలానే ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయ్స్. బాయ్.